పాటల ద్వారా మరి దేవుడిని ఎంతగానో మహింపరిచాం కనుక వర్తమానంలో కూడా మరి దేవుని యొక్క మాటలు విందాం. ఈ రాత్రి మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ రాత్రి మనం ధ్యానిస్తున్న విషయం ఏమిటంటే, దేవుడు మనతో మాట్లాడుతూ అనేక సందర్భాల్లో మనకున్న సమస్యల నిమిత్తము, మనకున్న శోధన నిమిత్తము, మనకున్న ఇబ్బందుల నిమిత్తం ఎలాంటి సందర్భాల్లో ఆశ్రయిస్తామో అనేక మందికి తెలుసు. తెలియని విషయం అయితే కాదు, ఆశ్రయించడం అనేది అనేక మందికి తెలుసు. ఎలా అంటే, వారు మా జీవితాన్ని ఏమన్నా బాగు చేస్తారేమో నేను వారితో ఉంటే, వారు మా స్థితిగతులు ఏమన్నా మారుస్తారేమో నేను వారితో ఉంటే అని ఆశ్రయిస్తూ వస్తాం. మనం ఆశ్రయించిన ప్రతిసారి అనేక సందర్భాల్లో అనేక మంది మనల్ని చూసి ఏమనుకుంటారు తెలుసా? అమ్మో, నేను వీరిని చేరదీస్తే వీరు నన్ను ఎక్కువగా ఆశ్రయిస్తారేమో, నేను వీరిని చేరదీస్తే వీరు ఎక్కువగా నన్ను ఇబ్బందులు పాలు చేస్తారేమో అనేటువంటి వారు కూడా ఉంటారు. కానీ దేవుని ప్రేమ ఈ రాత్రి ఆశ్రయించడం మొదలుపెట్టిన తర్వాత ఎన్నడూ మనల్ని సిగ్గుపరచనివ్వకుండా, ఎన్నడూ మనల్ని ఇబ్బంది పడనివ్వకుండా దేవుడు మనతో ఉంటాడు. దేవునికి స్తోత్రం. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఎవరిని ఆశ్రయిస్తున్నామో ఈ రాత్రి పరిశీలన చేసినట్లయితే, మనుషులను ఆశ్రయించినట్లయితే మనము ఎన్నటికైనా అవమానాలు పాలవుతాము అనేది ఈ లోకం చెప్తుంది. ఎందుకనంటే ఈ లోకంలో మనము అనేక సందర్భాల్లో మన అవసరాల కోసమై ఉండొచ్చు, మన స్థితిగతుల కోసమై ఉండొచ్చు, మన ఇబ్బందుల కోసమైనా ఉండొచ్చు. కానీ మనం అనేక మందిని ఆశ్రయిస్తున్నప్పుడు ఆ ఆశ్రయించిన ప్రతిసారి ఏ మనుషుడైనా సరే ఒక మనుషుడి ద్వారా మోసగించబడుతూ ఉంటాడు, అవమానపరచబడుతూ ఉంటాడు, వెక్కిరించబడుతూ కూడా ఉంటాడు. మనుషుల్ని ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఈ రాత్రి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మనము ఎవరిని ఆశ్రయించి బ్రతుకుతున్నాం, ఈ రాత్రి మనము ఎవరిపై ఆశ్రయం కలిగి బ్రతుకుతున్నామో పరిశీలన చేసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తున్నది ఏంటో తెలుసా? కీర్తనలు రాసిన గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి దావీదు గారు మాట్లాడుతూ దేవునితో ఏమని మాట్లాడుతున్నాడంటే, చదివినట్లయితే, నేను ఆశ్రయించిన వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేయుదురు. యెహోవా, నీతిమంతులను ఆశ్రయించిన వాడవు నీవే, కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామము ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసించురు. చాలమ్మా, దేవుని వాక్యము ఈ రాత్రి మాట్లాడుతున్నది ఏంటో తెలుసా? దేవుని వాక్యం ఈ రాత్రి మనతో మాట్లాడుతుంది ఏంటో తెలుసా? ఆశ్రయించడం గురించి మాట్లాడుతున్నాడు. దావీదు గారు మాట్లాడుతున్నాడు, నిన్ను ఆశ్రయించిన వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడదు కనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేయుదురు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతూ ఏం చెప్తున్నాడు తెలుసా? నిన్ను ఆశ్రయించిన వారందరూ సంతోషిస్తారా అని దావీదు గారు మాట్లాడుతున్నాడు. ఏ మనుషుడైనా సరే, ఏ యవనుడైనా సరే, ఈ లోకంలో మనము మన స్థితిని చూసి, మన పరిస్థితిని చూసి ఎవరి యొద్దకైనా వెళుతుంటే మన దేన స్థితిని చూసి ప్రతి మనుషుడు ఏమనుకుంటాడో తెలుసా? ప్రతి మనుషుడు ఏమనుకుంటాడో తెలుసా? వీరు నా దగ్గరికి వచ్చారు అంటే వీరి స్థితి బాగోలేదు కనుక వీరు నా దగ్గరికి వచ్చారు, నన్ను ఆశ్రయించడానికే వచ్చారు, నా దగ్గర ఏమైనా ఉన్నదేమో అడగడానికి వచ్చారు, నా దగ్గర ఏమైనా కలుగుద్దేమో అని అడగడానికి వచ్చారు అని అనుకుంటూ ఉంటారు అనేక మంది ఈనాటి దినాల్లో. కానీ వారికి తెలియదు కనుకనే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, దేవుణ్ణి ఆశ్రయించిన వారందరూ సంతోషిస్తారన్న సంగతి. దీనిలమైన మనమై ఉండొచ్చు, ఏ పరిస్థితి బాగోలేదని మనం బాధపడుతూ ఉండొచ్చు, ఎలాంటి ఇబ్బందులు మనం బాధపడుతూ ఉండొచ్చు, కానీ మనకి దేవుడు ఆశ్రయమై ఉన్నాడని ఈ లోకంలో ఎవరికి తెలియదు. మనం దేవుని ఆశ్రయించామన్న సంగతి ఈ లోకంలో ఎవరికి తెలియదు. ఈ కుమారుడు నా దగ్గరికి వచ్చాడు కదా, ఏనాటికైనా నేను ఇస్తేనే కానీ వీరి స్థితి గడవదు, ఈ కుమారుడు నాతో వచ్చాడు కదా, నేను ఏనాటికైనా వీరికి నేను ఇస్తేనే గడవదు అనేక మంది అంటూ ఉంటారు. కానీ దేవుణ్ణి ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదని దేవుని వాక్యం సెలవిస్తున్నది. మనుషులను ఆశ్రయించిన వారికి ప్రతి ఒక్కటి కొదువే, ప్రతి ఒక్కటి కొదువే. కానీ దేవుడు ఆశ్రయించిన ప్రతి ఒక్కరము దేనికి కొదువై ఉండము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మనం పరిశీలన చేసినట్లయితే దేవుని వాక్యం ఏం సెలవిస్తున్నది? 11వ వచనంలో నిన్ను ఆశ్రయించిన వారందరూ సంతోషించుదరని చెప్తుంది కదా. నేను ఒక విషయాన్ని మీకు ఈ రాత్రి జ్ఞాపకం చేస్తాను. పరిచయ నిమిత్తం మేము ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న బిడ్డలు ఎంతగానో మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఆదరించారు. ఆదరించిన తర్వాత ఈ మధ్య కాలంలో
ఈ మధ్య కాలంలో మరి మాకున్న కొన్ని ఇబ్బందుల ద్వారా అనేక మంది వారి దేవుడిచ్చిన ప్రేమను బట్టి మమ్మల్ని ఆదరిస్తూ దేవుని యొక్క సంతోషాన్ని మాకు పంచుతూ వచ్చారు. అందుకనే దేవుని వాక్యం ఈ రాత్రి చదువుతున్నట్టుగా దేవుని ఆశ్రయించిన వారందరూ సంతోషిస్తారు. నాకు ఎన్నో శ్రమలు వచ్చినాయి కొద్ది దినాల్లో, ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి కొద్ది దినాల్లో, ఎన్నో ఇరుకులు వచ్చినాయి కొద్ది దినాల్లో, కానీ మనుషుల వెంట పడకుండా నేను దేవుని ఆశ్రయించినప్పుడు దేవుడు నాకు ఆ దుఃఖ దినములు సమాప్తమగులైన దేవుని వాక్యం సెలవిచ్చి సంతోషకరమైన దినాన్ని ప్రతి దినము ఇస్తున్నాడు. కొదవైనది ప్రతి ఒక్కడు తీరుస్తున్నాడు. కొదవైన ప్రతి ఒక్క సమస్యని దేవుడు తీరుస్తున్నాడు. కనుకనే నేను ఇప్పటికీ సంతోషకరంగా బ్రతుకుతున్నాను. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వర్తమానంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుణ్ణి ఆశ్రయించటం వలన మనకి సంతోషము కలుగుద్ది. మనుషులను ఆశ్రయించితే అవమానాలు, నిందలు, ఇరుకులు, సమస్యలు తప్ప ఏమీ రానండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో అనేక మందిని వెంబడిస్తున్నప్పుడు, అనేక మందిని మాట్లాడుతున్నప్పుడు, అనేక మందితో నడుస్తున్నప్పుడు మనకు అవమానాలు వస్తాయి. ఎందుకంటే వీడెప్పుడు ఏది తెచ్చుకోడు, మనం ఇస్తేనే కదా, మనం చేస్తేనే కదా అనే మంది ఆలోచించి చేస్తూ ఉంటారు. కానీ వారికి తెలియకపోవచ్చు, నేను దేవుడిని ఆశ్రయించి బ్రతుకుతున్నాను. నా స్థితి కొంచెమై ఉండొచ్చు తుదికి, కానీ దేవుడు మహాభివృద్ధిని చేస్తాడని నాకు తెలుసు. అందుకని నేను దేవుని ఆశ్రయం చేసుకొని ముందడుగు వేస్తున్నానని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దావీదు గారు అందుకే చెప్తాడు, అయ్యా నీవే వారిని కాపాడువాడు కనుకన వారు నిత్యము ఆనందధ్వని చేస్తారయ్యా. దేవుడు మనల్ని ఎల్లప్పుడూ కాపాడుతాడు కనుకనే మనం ఎప్పుడు దేవుని సన్నిధిలో ఆనందధ్వని చేసేవారిగా ఉంటాం. దేవుడు ఎప్పుడు మనల్ని ప్రేమిస్తాడు కనుకనే మనం నిత్యము దేవుని సన్నిధిలో ఆనందధ్వని చేసేవారిగా ఉంటాం. మనం నీతిమంతులమై ఉన్నంత కాలము దేవుడు మనల్ని ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడును, నీవే కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గురించి ఉల్లసించుదురు. మనం దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తే అంతగా మనము సంతోషించేవారిగా, ఉల్లసించేవారిగా మనం ఉంటామని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రాత్రి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులపై ఆధారపడకుండా, మనుషుల్ని ఆశ్రయించకుండా, మనకి కావలసిన ప్రతి ఒక్క అవసరత నిమిత్తము దేవుని సన్నిధిలో అడిగినట్లయితే, దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే దేవుడే మనకి సమస్తమును కలగజేయనని, దేవుడే మనల్ని ఆశ్రమై ఉండి సంతోషభరితంగా మారుస్తాడని, దేవుడే మనల్ని కాపాడువాడని, నిత్యము మనల్ని ఆనందధ్వనిగా చేస్తాడని దావీదు గారు మాట్లాడుతున్నారు. మరి అదేవిధంగా మనం పరిశీలన చేసినట్లయితే మనకి శ్రమలు వచ్చినాయి, నిందలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, అవమానాలు వచ్చినాయి. మనం ఏదైనా బాధ వచ్చింది అనుకోండి, ఈ రాత్రి పరిశీలన చేద్దాం. ఏదైనా బాధ వచ్చింది అనుకోండి, ప్రతి సందర్భం ముందు మనుషులతో చెప్పుకుంటూ బాధపడుతూ వస్తాం, మనుషులతో చెప్పుకుంటూ ఇబ్బందులు పడుతూ వస్తాం. ఎవరైనా తీరుస్తారేమో, ఎవరైనా సహాయం చేస్తారేమో అని. కానీ ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. నహూము రాసిన పత్రికలో దేవుడు మాట్లాడుతూ, కాకుండా ఆయన బొత్తిగా వారిని నివారణ చేయను. మళ్ళా రాధిక దేవుని పేరట అనేక మంది మధ్య లేవనెత్తుతున్నారు. దురాలోచన చేసి దేవుడిని హేళన చేస్తూ, దేవుని మాటలు హేళన చేస్తూ, దేవుని నామాన్ని అవమానపరుస్తూ అనేక మంది లేవనెత్తుతున్నారు. కానీ దేవుని వాక్యం ఏం చేస్తుందో తెలుసా? మరలా అలాంటి వారు లేవకుండా వారిని తీసివేస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మనకి శ్రమ వస్తుందని, బాధ వస్తుందని బాధపడకుండా దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే ఆయనే మనకి ఆశ్రయ దుర్గమై, ఆయనే సమస్తమును తీసివేసే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనము దేవుణ్ణి ఆశ్రయించే వారమై ఉండాలి. మనము దేవుణ్ణి ఆశ్రయ దుర్గముగా చేసుకోవాలి. మనము దేవుని సొంత ఎల్లప్పుడూ దేవునితో అడిగేటువంటి వారిగా ఉండాలి. ఇప్పుడు మనం ఒక మాట చెప్తాను. ఈ రాత్రి మనము బిడ్డలైనటువంటి మనము తల్లిదండ్రుల్ని అనేక సందర్భంలో అడుగుతూ వస్తాం. ఇప్పుడు ఒక కుమారుడు ఒక తల్లి గారిని, అమ్మ నాకు అది కావాలి, ఇది కావాలని అడుగుతాడు. ఎందుకని? స్వాతంత్రం. కారణం ఏంటంటే, నా తల్లిని నేను ఏది ఆశ్రయించినా కానీ నాకు ఇస్తుంది అన్న నమ్మకం. అవునా కదా? నా తల్లిదండ్రులను నేను ఏది అడిగినా నాకు ఇస్తారు అనే నమ్మకం. అంతేగాని కుమారుడు ఏది అడిగినా నా తల్లిదండ్రులు నాకు ఎవరు అని ఎప్పుడు అపనమ్మకంతో ఉండడు. ఎందుకంటే అతను ఆశ్రయించిన వారు అటువంటి వారు. ఎందుకనంటే ఆయన యందు నమ్మికయించిన వారు ఆశ్రయించదగిన వారు. ఆయన ఉంచినది ఎవరిపైన? తల్లిదండ్రుల పైన. నాకు ఏమేదో కుదువ చేయరని నేను నా తల్లిదండ్రులను ఆశ్రయించి ఉన్నాను. నాకు ఏది కుదువై ఉండదని నేను నా తల్లిదండ్రులను ఆశ్రయించి ఉన్నాను. నాకు ఏది అక్కర్లేకుండా దేవుడు ప్రతి ఒక్కరి తల్లిదండ్రులు ఇస్తారని నేను ఆ తల్లిదండ్రులను ఆశ్రయించి ఉన్నాను. అందుకనే ఈ రాత్రి మనం దేవుని బిడ్డలైనటువంటి మనము దేవుణ్ణి ఆశ్రయించిన వారిగా ఉండాలి. దేవుని సన్నిధిలో ఎప్పుడు దేవుడిని అడిగేటువంటి వారిగా ఉండాలి. అప్పుడే దేవుడు మనకి తోడై ఉంటాడు. ఏ విషయాల గురించి మనం దేవుని సన్నిధిలో ఆశ్రయించదగిన వారిగా ఉంటున్నాం. మనం దేవుణ్ణి ఆశ్రయించాలని ఆశపడుతున్నప్పుడు ప్రతి ఒక్కటి దేవుని పైన మోపాలండి. శ్రమ వచ్చిందని, బాధ వచ్చిందని, అవమానాలు వచ్చినాయి అని పట్టించుకోవద్దు.
ఎందుకంటే నీకు ఆశ్రయ దుర్గమై దేవుడు ఉన్నాడు కనుకనే నీ నిందలు అవమానాలు తీసివేసి కీర్తనకారుడు చెప్పినట్టుగా ప్రతి ఒక్కటి మనల్ని సంతోషభరితంగా దేవుడు మారుస్తానని చెప్పాడు కదా 5వ వచనంలో. ప్రతి ఒక్కటి దేవుడు మనల్ని సంతోషభరితంగా మారుస్తాడని చెప్పి సంతోషించుదురయ్య వారు. నిన్ను ఆశ్రయించిన వారు సంతోషిస్తారు, నిన్ను ఆశ్రయించిన వారు ఉల్లాసంగా ఉంటారు, నిన్ను ఆశ్రయించిన వారు ఆనంద ధ్వని చేస్తారని దేవుని వాక్యం ఈ రాత్రి సెలవిస్తుంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచిదే, దేవుణ్ణి ఆశ్రయించమని దేవుని వాక్యం సెలవిస్తున్నది. అయితే దేవుణ్ణి ఆశ్రయించడం వల్ల కలిగే లాభాలేంటి చదివినట్లయితే దేవుడు నీకు కీర్తనలు 18:10 వచనంలో దేవుణ్ణి ఆశ్రయించడం వల్ల కలిగే లాభాలేంటి? ఈ లోకంలో మనుషుల్ని ఆశ్రయించదని దేవుని వాక్యం సెలవిస్తున్నది. చేసుకొనెను ఆయన సన్నిధి కాంతిలో నుండి మేఘములను వడగళ్ళను మండుచున్న అగ్నులను దాటిపోయెను. ఒక్క నిమిషం. కీర్తనలో 18:30 వచనంలో దేవుని వాక్యం చెప్తున్నది ఏంటంటే, దేవుణ్ణి ఆశ్రయించటం వల్ల దేవుడు యథార్థవంతుడు, అందరికి ఆయన కేడము. దేవుడేడి? మన దేవుడు. దుర్గమేది? నాకు బలము ధరింపజేయువాడు ఆయనే. ఆయనే ఆయన చేస్తున్నాడు ఆయనే పెట్టెను. చాలమ్మా. ఇక్కడ 30వ వచనంలో దేవుడు ఆశ్రయించడం వల్ల కలిగే లాభాలు చెప్తున్నాడు కీర్తనకారుడు. మరి ఇంతవరకు మనుషులను ఆశ్రయించొద్దని దేవుని వాక్యం సెలవిచ్చినది కదా. మరి ఇప్పుడు దేవుణ్ణి ఆశ్రయించడం వల్ల కలిగే లాభాలు చెప్తున్నాడు. మరి మనుషులు ఈ లోకంలో ఆశ్రయించడం వల్ల ఎన్నో ఇబ్బందులు శ్రమలు ఎదుర్కోలేదు కాక పైగా పిలిచి మరీ అవమానిస్తున్నారు అనేక మంది, పిలిచి మరీ ఇబ్బందుల పాలు చేస్తున్నారు అనేక మంది, పిలిచి మరీ శోధనకు గురి చేస్తున్నారు అనేక మంది. గొప్పవారై ఉండొచ్చు, వారి స్థితి గొప్పదై ఉండొచ్చు, వారి స్థితి అంతకన్నా అధికమై ఉండొచ్చు, వారు మాట్లాడడం వల్ల అధికంగా ఉండొచ్చు, వారు అధికారులుగా ఉండొచ్చు. కానీ మనము మనుషులను ఆశ్రయించడం వల్ల పిలిచి అవమానించే వారిగా ఉంటున్నారు, పిలిచి అగౌరవపరిచే వారిగా ఉంటున్నారు. కానీ దేవుడు అనేటువంటి వాడు ఏ విషయం మాట్లాడుతున్నాడు తెలుసా? అయ్యా, నువ్వు నన్ను ఆశ్రయించినప్పుడు ఏ విషయం చెప్తున్నాడంటే, దేవుడు అనేవాడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, ఆయన తన శరణు వచ్చి వారందరికీ ఆయన కేడము. యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది? నాకు బలము ధరింపజేయువాడు ఆయనేనయ్యా, నన్ను యథార్థ మార్గములో నడిపించేవాడు ఆయనే. ఆయన నా కాళ్ళను జింక కాళ్ళ వారే పరిగెట్టించి ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. ఎవరైనా ఈ మాటని చెప్పగలరా ఈ రాత్రి ప్రియమైన దేవుని బిడ్డలారా? ఏ మనుషుడు కూడా, ఏ మానవుడు కూడా దీన్ని ఇవ్వలేడు. కానీ దేవుడు అంటే వాడు మనకి ఈ మాటలు అందింపు చేసి ఉన్నాడు. ఎందుకనో తెలుసా? నువ్వు కనుక నన్ను నమ్ముకుంటే ఎత్తైన స్థలములలో ఉంటావు. నువ్వు నన్ను కనుక ఆశ్రయిస్తే నిన్ను గొప్పగా చేసేవాడిని నేనే. నువ్వు కనుక నన్ను ఆశ్రయిస్తే నిన్ను మంచి మార్గంలో నడిపించగలిగిన దేవుడను నేనే. ఎవరు చెప్పరు ఇలాంటి మాటలు. ఎందుకనో తెలుసా? మనము సత్య మార్గంలో నడుస్తున్నామో లేదో చూస్తున్నా కానీ పట్టించుకున్నటువంటి వారు ఉంటారు. మనం సన్మార్గంలో నడుస్తున్నామో లేదో చూసి కూడా గద్దించేవారు ఉంటారు ఈ లోకంలో. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది తెలుసా? నువ్వు కనుక నన్ను ఆశ్రయించినట్లయితే, నువ్వు కనుక నా వెంట నడిచినట్లయితే, నువ్వు కనుక నాతో ఉండినట్లయితే నా బలము నీకు బలమును ధరింపజేస్తానని, యుద్ధ మార్గములో నన్ను నడిపిస్తానని, ఆయన నా కాళ్ళను జింకవాళ్లే చేస్తానని, ఎత్తైన స్థలములలో నన్ను నిలుపుతానని చెప్పాడు. దేవునికి స్తోత్రం. చూసామా? మనం దిగు స్థలంలో బ్రతుకుతున్నా కానీ దేవుడు మన ఎత్తైన స్థలంలో నిలుపుతానని చెప్తున్నాడు. ఈ రాత్రి మన పరిస్థితి కొంచెమై ఉండొచ్చు, ఈ రాత్రి మన పరిస్థితి కొద్దిగా ఉండొచ్చు, మన ఆర్థిక పరిస్థితి కొద్దిగా ఉండొచ్చు, మన కుటుంబ వ్యవస్థ చిన్నదై ఉండొచ్చు, మన స్తోమత చిన్నదై ఉండొచ్చు. కానీ దేవుణ్ణి ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉన్నట్లుగా దేవుని వాక్యం సెలవిస్తున్నది ఏంటో తెలుసా? నిన్ను ఎత్తైన
స్థలములలో నిన్ను నిలిపెదను. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఆశ్రయించడం వల్ల మరొక విషయాన్ని రాత్రి మనం పరిశీలన చేసినట్లయితే చూద్దాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో కీర్తనలు రాసిన గ్రంథము 37వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతూ, దేవుణ్ణి ఆశ్రయించిన వారు మనుషులపై మనం ముగ్గు చూపడం కాదు, దేవుని వైపు ముగ్గు చూపినట్లయితే 37:40లో దేవుడు మాట్లాడుతూ, యెహోవా వారికి సహాయకుడై వారిని రక్షించును. యెహోవా వారికి సహాయకుడై వారిని రక్షించును. వారు యెహోవా శరణుజొచ్చి ఉన్నారు కనుకనే ఆయన భక్తిహీనుల చేతి నుండి ఆయనను విడిపించును. దేవునికి స్తోత్రం. చూసారా, దేవుడు మనకి సహాయకుడై ఉంటానని చెప్తున్నాడు. దేవుడిని ఆశ్రయిస్తే దేవుడు మనకి సహాయకుడై ఉంటానంటున్నాడు. ఆపదలు వచ్చినాయని, శ్రమలు వచ్చినాయని, నిందలు వచ్చినాయని దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే నేను నీకు సహాయకుడిగా ఉంటానయ్యా అని దేవుడు చెప్తున్నాడు. ఎవరైనా ఈ మాట చెప్పగలరా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మనం పరిశీలన చేసినట్లయితే ఎవరైనా, ఏ మనుషులైనా చెప్పగలరా? సమస్య వచ్చిందని, నింద వచ్చిందని, ఇరుకొచ్చిందని చెబితే విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కానీ ఇంకొంచెం అవకాశం ఉంటే ఇంకా నలుగురు చెప్పి మనల్ని అవమానపరుస్తారు. కానీ అయ్యా నీకు బాధ వచ్చింది కదా, నీకు సహాయకుడిగా నేనుంటానయ్యా అని ఎవరు చెప్పరండి. ఎవరు చెప్పరు తెలుసా? కొన్ని సందర్భాల్లో మేమే అనేక విషయాల్లో విజయవాడ ప్రాంతంలో దేవుని పని కోసం తిరుగుతూ ఉన్నప్పుడు, దేవుని పని కొరకు ఎన్నో బాధలు అనిపిస్తున్నప్పుడు వెక్కిరించిన వారై ఉన్నారు, శ్రమల పాలు చేసిన వారు ఉన్నారు, ఇబ్బందుల పాలు చేసిన వారు, పిలిచి అవమానించిన వారు కూడా ఉన్నారు. కానీ వారి మాటను మేము లెక్క చేయలేదు. ఎందుకంటే మేము దేవుణ్ణి ఆశ్రయించిన వారిగా ఉన్నాం. ఎందుకంటే దేవుడే మాకు ఆశ్రయ దుర్గమని ఆలోచిస్తున్నాం. ఎందుకంటే దేవుడే మాకు రక్షణ అయి ఉన్నాడు కనుక మనుషులపై మేము మొగ్గు చూపకుండా దేవుని వైపు మేము మొగ్గు చూపే వారిగా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆశ్రయించడం వల్ల దేవుడు నేను నీకు సహాయకుడిగా ఉంటాను, నేను రక్షించును అని చెప్తున్నాడు. యెహోవా వారి శరణుజొచ్చి ఉన్నాడు కనుకనే ఆయన భక్తిహీనుల చేతి నుండి మనల్ని విడిపిస్తానని చెప్తున్నాడండి. రాత్రి శత్రువుల చేతి నుంచి విడిపిస్తానని చెప్తున్నాడు. మనపై ఎంతో మంది లేవనెత్తినా కానీ దేవుడు వారి నుంచి మనల్ని విడిపిస్తానని దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. మరి మరొక విషయాన్ని రాత్రి మనం పరిశీలన చేసినట్లయితే మరి చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు. 34వ కీర్తన 10వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతూ ఏం చెప్తున్నాడు తెలుసా? దేవుడిని ఆశ్రయించటం వల్ల 34వ కీర్తన ఏమేలు కొదువై ఉండదు. పిల్లలారా మీరు వచ్చిన మాట వినండి అయ్యా, నేర్పెదను. ఉన్నాడా? అనేక దినములు ఉన్నాడా? అయితే దేవుణ్ణి ఆశ్రయించిన వారిలో ఒక వ్యక్తిని మనం రాత్రి పరిశీలన చేద్దాం. ఒక వ్యక్తిని రాత్రి కొద్ది నిమిషాలు పరిశీలన చేద్దాం. దేవుణ్ణి ఆశ్రయించిన వారిలో ఒక వ్యక్తి ఉన్నాడు. చూసినట్లయితే మరి దావీదు గారు రాసిన కీర్తన 16వ అధ్యాయము 1వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన దేవుణ్ణి ఆశ్రయించాడు కనుక, మరి ఆయన దేవుణ్ణి వెంబడించాడు కనుక, దేవా నీ శరణు నేను జొచ్చి ఉన్నానయ్యా, నన్ను కాపాడు, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. ఇష్టడు చాలమ్మా. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటి? దావీదు గారు దేవుణ్ణి ఆశ్రయించాడు శ్రమదినమందు. దావీదు గారు దేవుడు వెంబడి నడిచాడు శ్రమదినమందు. అప్పుడు మాట్లాడుతున్నాడు దావీదు గారు, దేవా నీ శరణుజొచ్చి నేనున్నానయ్యా, నన్ను కాపాడువాడవు నీవే ప్రభుడవు, నీకంటే నాకు ఏ క్షేమాధారము లేదని యెహోవాతో నేను మనవి చేస్తున్నాను. దేవునితో నేను చెప్తున్నాను. ఏమని తెలుసా? నన్ను కాపాడగలిగిన వాడువు నీవే, నన్ను క్షేమాభివృద్ధిని చేసిన వాడువు నీవే, నాకెన్నో మేలు చేసిన వాడువు నీవే. నేను ఇలాగ భూమి ఎందున్నాను, భక్తులే శ్రేష్ఠులు, వారందరూ నాకు కేవలం ఇష్టం. దేవుడు మాట్లాడుతూ యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించిన వారికి విస్తారమైన శ్రమలు వస్తాయట. చూసారా ప్రియమైన దేవుని బిడ్డ, రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. వారికి అర్పించు రక్తపానార్పణములు
నేను అర్పింపను, వారి పేర్లు నా పెదవులను నెత్తును, వారు అర్పించు రక్తపానార్పణలు నేను అర్పించనయ్యా అని దావీదు గారు మాట్లాడుతున్నారు. మనుషుల మెప్పు కొరకు అనేక మందిని మనము గొప్ప చేస్తూ వెళ్తూ ఉంటాం. కానీ దావీదు గారు ఏమంటాడు తెలుసా? వారు చేసేది నేను చేయను, ఎందుకంటే నేను ఆశ్రయించిన దేవుడు నమ్మదగిన వాడు, నేను ఎన్నుకున్న దేవుడు నమ్మదగిన వాడు, నేను అనుసరిస్తున్న దేవుడు నమ్మదగిన వాడు. ఏ మేలు కొదవై ఉండదని, దేవుని ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదవై ఉండదని దేవుని వాక్యం సెలవిస్తున్నది కదా. అందుకని నేను దేవుని ఆశ్రయిస్తాను, నేను వేరొకరిని ఆశ్రయించను. యెహోవాను విడిచి వేరొకరిని ఆశ్రయించిన వారికి శ్రమ అని దేవుని వాక్యం సెలవిస్తున్నది కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషుల వెంబడి నడిచినట్లయితే మనము దేవుని సన్నిధిలో నిలబడేటువంటి వారిగా ఉండము. ఎందుకంటే మనం వేరొకరిని ఆశ్రయిస్తే దేవుడు మనకి శ్రమలు ఇస్తానని చెప్తున్నాడు. అది మనకి శ్రమే. ఎందుకంటే మనుషుల వెంట నడుచుకుంటూ మనం వెళ్ళాం, ఏదో ఒక ఇబ్బంది బాధ వచ్చిందనుకోండి మనం విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అక్కడి నుంచి మనం బయటికి రాలేము, లాక్కోలేము, పీక్కోలేం. ఎన్ని బాధలు పడాలో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? అందుకనే దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీవు నన్ను ఆశ్రయించు, ఒకవేళ నువ్వు నన్ను ఆశ్రయించినట్లయితే నీకేమేనూ కుదవి ఉండదని దేవుని వాక్యం సెలవిస్తున్నది, నీకు ఏది కుదవి ఉండదని దేవుని వాక్యం సెలవిస్తున్నది. నిన్ను మంచి మార్గంలో నడిపించుతాను నేనని చెప్తున్నాడు, ఎత్తైన స్థితిలో ఉంచుతానని చెప్తున్నాడు, సమస్తము నీకు ఇస్తానని చెప్తున్నాడు. నువ్వు అవమానాలు పడిన చోట నేను ఎత్తైన స్థలంలో ఉంచుతానంటున్నాడు, నువ్వు నిందలు అనుభవించిన చోట నేను గొప్ప చేస్తానని చెప్తున్నాడు. నన్ను ఆశ్రయిస్తే, ఒకవేళ నువ్వు ఆశ్రయించిన ప్రతిసారి నేను గొప్ప స్థితిలో నేను ఉంచుతానని చెప్తున్నాడు, నేను రక్షిస్తానని చెప్తున్నాడు. అలా ఆశ్రయించిన వారిలో దావీదు గారిని మనకి దేవుడు చూపిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మనం పరిశీలన చేద్దాం. దేవుని ఒక వాక్యం మనతో మాట్లాడుతూ దేవుణ్ణి ఆశ్రయించడం వల్ల దేవుడు మనతో ఏం సెలవిస్తున్నాడు తెలుసా? ఏ వేలు కుదవి ఉండదని సెలవిస్తున్నాడు. అలా ఆశ్రయించిన వారిలో దావీదు గారు ఎలాంటి అనుభవాన్ని పొందాడో కూడా మనకు చూపించాడు. ఈ రాత్రి మరొక విషయాన్ని మనం చూసుకొని మన వర్తమానం ముగించుకుందాం. చూసినట్లయితే కీర్తనలు రాసిన గ్రంథము 57వ అధ్యాయము 1వ వచనంలో దేవుడు మాట్లాడుతూ 57వ కీర్తన, నన్ను కరుణింపు దేవా, నన్ను కరుణించయ్యా, నేను నీ శరణ చూచి ఉన్నాను, ఈ ఆపదలన్నీ తొలగిపోయే వరకు నీ రెక్కల నీడలో శరణ చూచి ఉన్నాను. మహోన్నతుడైన దేవునికి నా కార్యములు దేవునికి నేను మొరపెడుచున్నాను. ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షిస్తున్నాడు. నన్ను మింగు వేస్తున్న వారందరూ చాలమ్మా, దేవుని వాక్యం చెప్తున్నది కదా. దావీదు గారు ఏం చెప్తున్నాడంటే, అయ్యా నన్ను కరుణించయ్యా, నన్ను కరుణించు, నేను నిన్ను ఆశ్రయించి ఉన్నాను, నీ శరణ చూచి ఉన్నాను. ఆపదలో తొలగిపోవు వరకు నీ రెక్కల నీడలో నాకు రక్షణ కలిగించు. నాకు శ్రమ వచ్చిందయ్యా, నాకు నీ రెక్కల నీడలో నాకు ఆశ్రయం కలిగించు. నాకు నిందలు వస్తున్నాయ్యా, నీ రెక్కల నీడలో నాకు ఆశ్రయం కలిగించు. నాకు అవమానాలు వస్తున్నాయ్యా, నీ రెక్కల నీడలో నాకు ఆశ్రయం కలిగించని చెబుతూ దావీదు గారు మాట్లాడుతూ, మహోన్నతుడైన దేవునికి నా కార్యములు సఫలము చేయాలని దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షిస్తాడు. దేవునికి స్తోత్రం. చూసారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమని దావీదు గారు ఏం చెప్తున్నాడు? నేను మహోన్నతుడైన దేవుని ఆశ్రయదుర్గంగా చేసుకొని నేను ఆయనకి ప్రార్థన చేస్తున్నాను, నేను ఆయన దగ్గర మొరపెడుతున్నాను. నా కార్యములు సఫలం చేయను ఆయన, అయ్యా నాకు ఉత్తరం ఇవ్వు నాయన, నేను నీకు మొరపెడుతున్నాను ఆయన అని చెప్పి ఆయన అప్పుడు మాట్లాడుతూ ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షిస్తాడు. నన్ను మృంగుగో వారందరూ దోషులను పలుకున్నప్పుడు దేవుడు తన కృపా సత్యములు పంపును. చూసారా, నేను మృంగివేయాలని అపవాదిస్తున్నప్పుడు, నేను ఎన్నో బాధలు పెడుతున్నారని అపవాదిస్తున్నప్పుడు దేవుడు తన యొక్క కృపా సత్యమును మన కొరకు పంపుతాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు పంపరు మన అవసరతల నిమిత్తం ఏమి, కానీ దేవుడు సమస్తమును మన కొరకు పంపిస్తున్నాడట, దేవుడు సమస్తమును మన కొరకు ఇస్తున్నాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చివరిగా మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ రాత్రి నేను ఈ ప్రాంతానికి పరిచర్యకు వచ్చానని చెప్పాను కదా. ఈ ప్రాంతానికి పరిచర్యకు వచ్చిన తర్వాత దేవుడు నాకు చక్కటి ఆత్మీయ తల్లిదండ్రులను ఏర్పరిచి ఏ ఆశ్రయము నాకు ఈ ప్రాంతంలో కలగలేదు. ఏ ఆశ్రయం ఈ ప్రాంతంలో కలగకపోతే దేవుడు నాకు చక్కటి ఆశ్రయాన్ని ఈ ప్రాంతంలో ఏర్పరిచి, నేను ఒంటరిగా ఉండట దేవునికి ఇష్టం లేదు కనుకనే దేవుడు నాకంటూ ఒక కుటుంబాన్ని ఏర్పరిచాడు. ఈ ప్రాంతంలో ఏర్పరిచి దేవుడు నాకంటూ ఒక స్థితిని ఏర్పరిచాడు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తున్నారు కదా, యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదవ ఉండదు అంటే ప్రతి ఒక్కటి దేవుడు ఇస్తానని చెప్పాడు కదా. అలాగే ఈ ప్రాంతంలో నాకు
సహోదరులు ఇచ్చాడు, తల్లిదండ్రులు ఇచ్చాడు, అక్క చెల్లెలు ఇచ్చాడు, అందరిని ఇచ్చాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రాంతంలో నాకు మరి అనేక మంది నన్ను ఎక్కిరించవచ్చు, అవమానాలు పాలు చేస్తూ ఉండొచ్చు, ఏదో ఒక మాటలు దూషిస్తూ ఉండొచ్చు. కానీ దేవుని వాక్యం ఎప్పటికీ నిరర్ధము కాదు. దేవుని వాక్యం ఎప్పటికీ వెక్కిరించబడదు. దేవుని వాక్యం ఎప్పటికీ సున్నా అయినా పొల్లైనా తప్పిపోదు. అందుకనే దేవుణ్ణి ఆశ్రయించిన వారికి ఏది కొదువై ఉండదని, తన రెక్కల నీళ్ళు ఆయన కాపాడుతాడని, కార్యముల కొరకు ఆయన సన్నిధిలో మొరపెడుచుండగా ప్రతి ఒక్కటి దేవుడు నాకు తీరుస్తాడని నేను రాత్రి నమ్ముతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రాంతంలో మరి పరిచరణ మీద వచ్చినప్పుడు దేవుడు నాకు చక్కగా అన్ని విషయాలు నేర్పించుకుంటూ చక్కగా అందరినీ నాకు ప్రేమగా అప్పు చెప్పుకుంటూ దేవుడు నాకు ఇస్తున్నాడు. ఎన్నో అవమానాలు పడుతున్నా కానీ నాకు ధైర్యాన్ని ఇచ్చే కుటుంబాన్ని ఇచ్చాడు. నాకు ఎన్నో శోధనలు వచ్చినా కానీ ధైర్యం ఇచ్చే సంఘాన్ని దేవుడు ఇచ్చాడు. కానీ ఎవరికి ఇటువంటి భాగ్యం ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ దేవుడు నాకైతే చక్కటి భాగ్యాన్ని ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పిలిచి అవమానించేవారు ఉన్నారు, పిలిచి విక్రించేవారు ఉన్నారు, కానీ ఎక్కడికి వెళ్ళొచ్చినా కానీ దేవుడు నాకు నేనున్న స్థితిలోనే, నేనున్న చోట్లనే దేవుడు నన్ను ప్రేమించేవాడిని, నన్ను హెచ్చుగా చూసేవాడిని, నన్ను గౌరవించేవాడిని దేవుడు నాకు ఏర్పాటు చేయడం. రాత్రి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏదో బాధ వచ్చిందని, నింద వచ్చిందని కృంగిపోని ఎన్నోడు. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన కొద్ది సంఘాన్ని దేవుడు నాకు అభివృద్ధి చేయబోతున్నాడు కనుక, నేను దేవుడు వారి నుంచే దేవుడు నాకు మహాభివృద్ధిని కలగజేస్తున్నాడు కనుక నేను యెహోవాను ఆశ్రయించాను, ఏ మనుషుని ఆశ్రయించలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 3 దినాలు సువార్త సభలో నేను ఏర్పరిచి ఉన్నాను కదా, దేవుడు చెబితేనే నేను ఏర్పరిచి ఉన్నాను. ఎందుకంటే దేవుడిని ఆశ్రయించి ప్రతి ఒక్కడికి ముందుకెళ్తున్నాను. దేవుడు ప్రతి ఒక్క సహకారిని ఆయనే తీసుకొస్తున్నాడు, ప్రతి ఒక్క సహాయము ఆయనే తీసుకొస్తున్నాడు. ఆయన అందుకే చెప్తాడు కదా, నేను రక్షించేవాడను నేనే, నీ పైన శత్రువులు లేవనైతే అడగద్రొక్కువాడను నేనే అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ మనుషులు ఇటువంటి ధైర్యాన్ని ఇవ్వలేరండి, ఏ మనుషులు ఇటువంటి ధైర్యాన్ని పరచలేరు. ప్రతి ఒక్కరూ ఎగిరించేవారు గాను, ఇబ్బందులు పాలు చేసేవారు కానీ ఉంటారు, కానీ దేవుడు మాత్రమే ఇటువంటి ధైర్యపరిచే వారిని పంపిస్తాడు. దేవుడు మాత్రమే ఇటువంటి ధైర్య మాటలు పలకరించే వారిని పంపిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే ప్రతి విషయం ముందు మనము యెహోవాను ఆశ్రయించేవారిగా ఉండాలి. ప్రతి విషయం ముందు దేవుని సన్నిధిలో మోకరించేవారిగా ఉండాలి. దావీదు గారు మాట్లాడుతూ చెప్తాడు కదా, అయ్యా నన్ను కరుణించు, నీ శరణు వచ్చి ఉన్నాను, నయా ప్రభా నాయన ప్రతి ఒక్కటి నీపైనే నేను ఆనుకొని ఉన్నానని మాట్లాడుతూ చెప్తున్నాడు కదా దావీదు గారు మరి ఆయన కీర్తనలో. అందుకని రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే మనము దేవుణ్ణి ఆశ్రయించడం వల్ల ఏం కలుగుద్ది, దేవుణ్ణి వెంబడించడం వల్ల ఏం కలుగుద్ది, దేవుణ్ణి వెంబడించడం వల్ల ఎలాంటి పరిస్థితి కలిగితే మనం పరిశీలన చేసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, రాత్రి మన పక్షమున దేవుడు అద్భుత కార్యం చేయబోతున్నాడు. జ్ఞాపకం చేసుకోండి, మీరు రాత్రి దేవుడు మనతో మాట్లాడుతూ అనేక సందర్భాలు మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాం, మనం ఎవరి వెంట నడుస్తున్నాం, మనం ఎవరు చూస్తున్నాం. ప్రియమైన దేవుని బ్రదర్, మనుషుల వైపు అస్సలు చూసేవారిగా మనం ఉండకూడదు. దేవుని వైపు చూసేవారిగా ఉంటే దేవుడే మన పక్షాన యుద్ధం చేస్తాడు, దేవుడే మనల్ని మంచి మార్గంలో నడిపిస్తాడు, దేవుడే మనకు సరైన స్థితిని ఇస్తాడు, దేవుడే మనకు గొప్ప ఆరోగ్యాన్ని ఇస్తాడు, దేవుడే మనకు గొప్ప స్థితిని ఇస్తాడు, దేవుడే మనకి గొప్ప నెమ్మదినిస్తాడు. అలా చూసిన వాటిలో దేవుడు మనకి గొప్పగా కీర్తనకారుడైన దావీదు గారి దేవుడు మనకి మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేద్దాం మరి కొద్ది నిమిషాలు. దేవుని ఈ రాత్రి మనతో మాట్లాడాడు కనుక, అనేక సందర్భాల్లో మరి దేవుడు మనతో మాట్లాడాడు కనుక దేవుడు ప్రార్థన చేద్దాం. మరి ప్రార్థన. మహాపరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా